పుదుచ్చేరిలో నటుడు విజయ్ తలపతి స్థాపించిన తమిళగ వెట్రి కలగం పార్టీ ర్యాలీలో జరిగిన సంచలనాత్మక ఘటనతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఐపీఎస్ అధికారి పేరు మారుమోగుతోంది. ఆమె పుదుచ్చేరి ఎస్పీ ఈషా సింగ్. కేవలం 5,000 మందికి మాత్రమే అనుమతి ఉన్న ర్యాలీకి వేలాది మంది జనం తరలివచ్చారు. దాంతో గందరగోళం నెలకొంది. ఏమాత్రం భయపడకుండా చట్టాన్ని విరుద్ధంగా నడిపించిన వారిని ప్రశ్నించిన ధైర్య సాహసాలు ఆమెను లేడీ సింగంగా నిలబెట్టాయి. వేదికపై మాట్లాడుతున్న టీవీకే ప్రధాన కార్యదర్శి బసీ ఆనంద్ చేతిలో నుంచి మైక్ను లాక్కుని ప్రజల భద్రతను విస్మరించినందుకు ఆమె నేరుగా నిలదీయడం ఈ ఘటనలో హైలైట్గా నిలిచింది. ఈషా సింగ్ ధైర్యం వెనుక పెద్ద స్టోరీనే ఉంది. ఆమె జీవితం ఆదర్శవంతమైనది. ఈషా సింగ్ 1998లో ముంబైలో జన్మించారు. ఆమె కుటుంబం నుంచి చట్టం పట్ల, నిబద్ధత పట్ల పోరాట వారసత్వం ఉంది. ఈషా సింగ్ తండ్రి యోగేష్ ప్రతాప్ సింగ్ అవినీతిని బహిర్గతం చేసినందుకు తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేశారు. ఆమె తల్లి అబా సింగ్ ఇండియన్ పోస్టల్ సర్వీస్ నుంచి వైదొలిగి న్యాయవాదిగా పనిచేస్తూ సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసుతో సహా పలు కీలక ప్రజా ప్రయోజన కేసుల్లో జోక్యం చేసుకున్నారు. ఇలాంటి పోరాట నేపథ్యం నుంచే ఈషా సింగ్ కూడా వచ్చారు. ఆమె ముందుగా బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ గ్రాడ్యుయేట్గా కార్పొరేట్ ఉద్యోగాలు వదులుకొని లాయర్గా పనిచేశారు. పోలీస్ యూనిఫామ్ ధరించడానికి ముందు ఈషా సింగ్ న్యాయవాదిగా అనేక మానవ హక్కుల కేసుల కోసం పోరాడారు. ప్రభుత్వమే ఉత్తమ ఎన్జీఓ అని నమ్మిన ఆమె బయట నుంచి పోరాటం చేయడం కంటే ప్రభుత్వ వ్యవస్థలో భాగమై సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అందుకే రెండో ప్రయత్నంలోనే యూపీఎస్సీలో 133వ ర్యాంకు సాధించి ఐపీఎస్ అయ్యారు. ప్రజా సమస్యలపై ఆమెకు అవగాహన, న్యాయవాదిగా ఆమెకు ఉన్న అనుభవం ఆమెను కేవలం ఆఫీస్లోనే కూర్చునే అధికారిగా కాకుండా ప్రజల మధ్య ఉండే అధికారినిగా మార్చింది. అర్ధరాత్రి పెట్రోలింగ్ చేస్తూ ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, ఆలస్యంగా ఇంటికి వెళ్లే మహిళలతో మాట్లాడడం ద్వారా ఆమె పుదుచ్చేరి ప్రజలకు దగ్గరయ్యారు. ఇక ప్రస్తుత ఘటనలో ఈషా సింగ్ చూపిన ధైర్యం కేవలం క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కాదు. గతంలో తమిళనాడులోని కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట్లో 41 మంది మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. టీవీకే నేతను ప్రశ్నించారు. వారి రక్తం మీ పార్టీపై ఉందంటూ మండిపడ్డారు. అలాంటి ఘటనకు మరోసారి అవకాశం ఇవ్వకూడదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కాగా టీవీకే సభకు పర్యవేక్షకురాలిగా నియమితులైన ఆమె వారం రోజుల ముందే ఇలాంటి భారీ ర్యాలీలకు అనుమతి ఇవ్వడం ప్రమాదకరమని తన సీనియర్ అధికారులకు స్పష్టంగా సూచించారు. ప్రజా భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా చట్టాన్ని అమలు చేయడంలో చూపిన ఈ నిబద్ధత ఆమెను నిజమైన అధికారినిగా నిరూపించింది. స్థానిక మీడియా కూడా ఆమెను గట్స్ ఉన్న ఆఫీసర్గా అభివర్ణిస్తున్నాయి. తాజా సంఘటనతో ఆమె దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు.